నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. యుఎస్ టారిఫ్స్ భారత్ మీద స్టార్ట్ అయిపోయాయి. ఆగస్టు 27 తోటి 50% టారిఫ్స్ అంటూ యుఎస్ మన మీద వేసిన టారిఫ్స్ ప్రభావం మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఈ టారిఫ్స్ దేనికోసం అనే విషయం ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, మనము రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం, క్రూడ్ ఆయిల్. ఆ రష్యా మనకు క్రూడ్ ఆయిల్ అమ్మి ఆ డబ్బులతోటి యుక్రెయిన్ తోటి యుద్ధం చేస్తోంది. ఎంతోమంది వేల మంది చనిపోతున్నారు యుక్రెయినియన్స్, యుద్ధం వల్ల నష్టపోతున్నారు. కాబట్టి మీరు అసలు ట్రేడ్ చేయొద్దు, ఆ ఆయిల్ కొనుక్కోవద్దు, అండ్ ఓపెన్ మార్కెట్లో మీరు యూరోప్కి అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా చెప్తూ మన మీద శాంక్షన్స్ వేయడం జరిగింది. అయితే ఆ ప్రభావం ఎంతవరకు ఉంది? ఆ ప్రభావం అనేది ఒక ఎత్తు అయితే, మరి వీటికి ముగింపు ఎలా పలుకుతారు? అంటే ఈ శాంక్షన్స్కి ముగింపు ఏమైనా ఉందా? అంటే భారత్ కొంత తలొగ్గి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేస్తే ఈ శాంక్షన్స్ ఎగిరిపోతాయా? మరి మన అవసరాలకు రష్యా దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి అది కంటిన్యూ అవుతే మరి దీనికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఓవరాల్గా ఈ శాంక్షన్స్ ఎండ్ అవ్వడం విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఎండ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా? దీనికి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారిని అడిగి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, సో అంటే నిజానికి ఈ టారిఫ్స్ ఒకవేళ మనం రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేస్తే టారిఫ్స్ ఎత్తేస్తాము అంటోంది అమెరికా. సో ఎట్లా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవేళ న్యూయార్క్ టైమ్స్ అతి పెద్ద ప్రసిద్ధమైన పేపర్ ప్రపంచంలో. మన దేశం అంటే ఆ పేపర్కి ఇష్టం లేదు, కానీ ఈవేళ ఏమన్నదంటే భారతదేశం మీద వేసిన టారిఫ్ అసలు యుక్రెయిన్కి సంబంధమే లేదన్నారు. కనపడేది యుక్రెయిన్ ఒక వంక. లేకపోతే చైనా మీద వేయాలి, టర్కీ మీద వేయాలి, జపాన్ మీద వేయాలి, యూరోప్ మీద వేయాలి. వాళ్ళు ఎవరిని వేయకుండా ఒక భారతదేశం మీద తీసుకున్నారంటే భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదేం అర్థం అవట్లేదు. 20 సంవత్సరాలు బట్టి మంచి సంబంధం భారతదేశంతో డెవలప్ చేసుకుంటే వస్తే అంతా పాడైపోయింది. న్యూయార్క్ టైమ్స్ రాశారు. అది కరెక్ట్ అయిన అనాలిసిస్. ఈవేళ మనం రష్యా నుంచి ఆయిల్ కొంటాం మాన్న ఆ 25% టారిఫ్ తగ్గించిన ఇంకో 25 ఉంటుంది, దాంతో ఇంకో 10-15 కలుపుతారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, మనం చేయలేదు కదా. ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ లేకపోతే వ్యవసాయ ప్రోడక్ట్స్కి ఫుల్ పర్మిషన్ ఇవ్వలేదు కదా. అందువల్ల ఇది తగువే. తగు పెట్టుకోవాలని పెట్టుకున్నారు. తగు పెట్టుకుని బెదిరించి దబాయిచ్చేస్తే లొంగిపోతారు. మెతక మనుషులు వాళ్ళు ఏదో మెల్లిగా మాట్లాడతారు. వైలెంట్ పీపుల్ కాదు. చైనాస్ లాగా టెక్నాలజీ లేదు. చైనీస్ దగ్గర ఏమున్నది? టెక్నాలజీ ఉన్నది. మీకు ఇవ్వం, గెట్అవుట్ అంటే మాట్లాడకుండా మళ్ళీ లొంగిపోయారు. భారతదేశం దగ్గర ఏమున్నది? ఆయిల్ లేదు, ఏం లేదు. సో లొంగేద్దాం అనుకున్నారు. అది టారిఫ్స్ కంటిన్యూ అవుతాయి. ఎప్పుడు తగ్గిపోతాయంటే ఈవేళ డొనాల్డ్ ట్రంప్ అసెస్మెంట్ భారతదేశంతో విరోధం పెట్టుకున్నందుకు నష్టాలేంటి? చైనా, రష్యా, భారతదేశం కలుస్తారని కాదు, కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుంటారు. వీళ్ళని చూసి మిగతా దేశాలు కూడా కొద్దిగా మొండి అయిపోతారు, ఇంకా ఫెయిల్ అయిపోతారు మొత్తం. కానీ అది మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. రష్యా అమెరికాతో ఒప్పందానికి వచ్చేస్తుంది యుక్రెయిన్ యుద్ధానికి, ఆగరు. చైనా అమెరికాతో ఆల్రెడీ ఒప్పందం వచ్చేసింది, పూర్తిగా సెటిల్ అవ్వలేదు. అవన్నీ వదులుకుంటారా మన కోసం? వదులుకోరు. భారతదేశం స్నేహాలు, విరోధం అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన కాళ్ళ మీద మనం నిలబడ్డాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒక యుద్ధం స్టార్ట్ అవుతే ఎలాగవుతుంది? ఎండ్ గేమ్ ఆఖరిని ఏమవుతుంది? ఆఖరి చాప్టర్ ఎలాగుంటుందంటే ఎవరు చెప్పలేం. మనం పూర్తిగా దెబ్బతినేసి మన ఆర్థిక వ్యవస్థ చెడిపోవచ్చు, ఇంకో కూడా జరగవచ్చు. మనం విజయంగా బయటికి రావచ్చు, గౌరవంగా బయటికి రావచ్చు. ఇది చెప్పలేం. రాబోయే రోజుల్లో ట్రంప్కి అర్థమైంది ఏంటంటే భారతదేశం లొంగదో, మొండిగా ఉంటారు. రోజు రోజుకి నేను వాళ్ళ మీద వ్యతిరేకం తెచ్చుకోవాలి, పెట్టాలి, ఏడిపెచ్చాలి. అది ఎంతవరకు వెళ్తుంది ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఇంకో పాయింట్ చెప్పాలంటే, ట్రంప్ గేమ్ థియరీ మీకు తెలుసు కదా, ఒక పెద్ద సైన్స్ ఉన్నది. ఎలాగ విరోధుల్ని సాధించాలంటే అన్ప్రెడిక్టబిలిటీ. నేనేం చేస్తానో ఎవరికి తెలియదు, ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదు. మ్యాడ్ మ్యాన్ థియరీ, పిచ్చోడ్ థియరీ అంట. ఆ గేమ్ ప్లే చేస్తున్నాడు. కానీ భారతదేశం అది ఫాయిల్ చేసి, భారతదేశం అనుకున్నట్టు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము లెక్కలేదు అన్నది, మాట ఎక్కలేదు, మాట్లాడలేదు. నిశ్శబ్దమే జవాబు.
ఉమ్, నిశ్శబ్దమే జవాబు. జవాబిచ్చి మనం చేసే పని చేసుకుంటున్నాం. సో ట్రంప్ ఫెయిల్ అవ్వాడు. ఉమ్, సో నెక్స్ట్ ఏం చేస్తాడో మనం చూడాలి. అతను చేసే దాన్ని బట్టి భారతదేశం రియాక్ట్ అవుతాది. రియాక్షనే కాదు, భారతదేశం కూడా యాక్షన్ తీసుకుంటుంది. సో ఉమ్. తప్పకుండా రేపు, ఎల్లుండ మనం చూసేది అమెరికా తగ్గుతదా? తగ్గదా? అంటే ఒకటి సార్, మనం అంటే మీరన్న ప్రకారం మనం రష్యన్ ఆయిల్ కొనకుండా మానేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే అమెరికాలో గూడా దీని దెబ్బ పడే అవకాశం కనపడుతోంది గదా! ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే అక్కడ ఉంది. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? లేదా ఇన్‌ఫ్లేషన్ పెరిగే అవకాశాలు అమెరికాలో ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ కొంత తిరుగుబాటు కనబడుతోంది పొలిటికల్‌గా. సో, ఇట్లాంటి సందర్భం. మనం అనుకుంటున్నాం గానీ అమెరికాలో ట్రంప్ మీద ఏం తిరుగుబాటుతనం లేదు. చాలా హ్మ్. హ్యాపీగా ఉన్నాడు. ఆయన బేస్ హ్యాపీగా ఉన్నది. అనుకోని లాభాలు వస్తున్నాయి. హ్మ్. అది మనం తీసేయాలి. ఆశ ఒకటి, నిజం జరిగేది ఒకటి. హ్మ్. రెండోది ఏంటంటే మనం ఏమి అవ్వం. ఈ అమెరికాకి ఆ ఎక్స్‌పోర్ట్స్ కొద్దిగా పడిపోతాయి. ఇంకో హ్మ్. చోటకి ఎళ్తాయి. కొంతవరకు ఎళ్ళదు. తర్వాత గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఆయిల్ ధర, రష్యన్ అమ్మే ఆయిలు యూరోపియన్ అంటే మార్కెట్‌లో చాలా తక్కువ డిఫరెన్స్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. ఆయిల్ సర్ప్లస్‌గా ఉన్నది. సో, రష్యా అమ్మినా అమ్మకపోయినా మనం ఇంకో చోట నుంచి కొనుక్కోవచ్చు. హ్మ్. మనకేం పెద్ద లాభం లేదు ఇప్పుడు రష్యా ఆయిల్ కొనటంలో. హ్మ్. ఈ గత 3 నెలలు బట్టి ఆయిల్ మార్కెట్. రెండోది భారతదేశానికి ఏది జరిగినా చమురు ధర ఇంటర్నేషనల్‌గా తక్కువగా ఉంటే ఇప్పుడు ఉన్నంతగా ఎవరు మనల్ని ఏం చేయలేరు. హ్మ్. మన ఎక్స్‌పోర్ట్స్ దేనికి? చమురు కొనుక్కోవటానికి అంతే. హ్మ్. చమురు కొనుక్కోవటానికే ఎక్స్‌పోర్ట్స్. ఆ! ఆ ఎక్స్‌పోర్ట్స్ లేకపోతే చమురు ధర తగ్గిపోతే మనకు లెక్కలేదు. హ్మ్. ఎక్స్‌పోర్ట్సే వల్లే మనం పైకి రాం. చమురు ధర తగ్గిపోయినా అది మన ఎక్స్‌పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వినట్లు లెక్క. హ్మ్. ఎందుకంటే మనం దాదాపు 40, 50% మన ఎక్స్‌పోర్ట్స్ నుంచి వచ్చిన డబ్బంతా చమురు మీద ఖర్చు పెడుతున్నాం. సో, హ్మ్. చమురు మార్కెట్ తగ్గిపోయి ఉన్నది మనకంత బాధ ఉండదు. ఓకే. అన్నిటికంటే ముఖ్యం గవర్నమెంటు డొమెస్టిక్ డిమాండ్. అంటే మన భారతదేశంలో డబ్బులు ఎక్కువ పన్నుల ద్వారా లాగేస్తున్నారు. జీఎస్టీ మీద, ఆ ఇన్‌కమ్ టాక్స్ మీద, ఈ సేల్స్ టాక్స్. ఆ పన్నులు తగ్గిస్తే ఇక డబ్బొస్తది చేతిలో. ఇక హ్మ్. డబ్బు చేతిలో వస్తే ఖర్చు పెడతారు. కన్జంప్షన్ ఖర్చు పెడితే ఆ ఎక్స్‌పోర్ట్ ఎళ్ళే ఐటెమ్స్ ఇక్కడే మనం కొనుక్కుంటారు. ఆ జనం హ్మ్. కొంతవరకు కొనుక్కుంటారు. హ్మ్. అందువల్ల ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. చమురు ధర తగ్గున్నది. కొంత నొప్పుంటాది. కానీ భారతదేశం అమెరికాను వ్యతిరేకిస్తూ మాకు అగ్రీమెంట్ కావాలి అనాలి. హ్మ్. మీతో మనకి వాళ్ళ బంధువులు గాదు. వాళ్ళతో మనకేం పార్ట్నర్స్ కాదు. ఓ హ్మ్. దేశం. మనకు ఆళ్ళతో విరోధం ఎందుకు? అగ్రీమెంట్ కావాలి. హ్మ్. గౌరవంగా అగ్రీమెంట్ కావాలి. మర్యాదగా అగ్రీమెంట్ కావాలి. మిగతా దేశాలు తిట్టినట్టుగా భారతదేశాన్ని తిడితే పడం. సౌత్ హ్మ్. ఆఫ్రికాని తిట్టావు, బ్రెజిల్‌ని తిట్టావు, జపాన్ తిట్టావు, కొరియాని తిట్టావు, యూరోపియన్ తిట్టావు. వీళ్ళు పడరు. వెజిటేరియన్స్ అయినా పడరు. హ్మ్. అది నేర్చుకుంటున్నారు ట్రంప్. భారతదేశం 7,000 సంవత్సరాల సివిలైజేషన్. చైనీస్ కంటే ఎక్కువ పెద్ద సివిలైజేషన్. హ్మ్. వాళ్ళకి ఇంత లంబా సివిలైజేషన్ ఉంటే ఆళ్ళ మనుషులు ఏంటో తెలీదు. హ్మ్. అందరికీ మనకు తెలుసు. 40 సంవత్సరాలు సింగపూర్ ప్రధానమంత్రి లీ కాన్ యూ ఏమన్నాడంటే భారతదేశం సివిలైజేషన్ చాలా పాత సివిలైజేషన్. బ్రిటిష్ పరిపాలించినా లొంగలేకపోయారు. హ్మ్. మొఘల్స్ పరిపాలించినా లొంగలేదు. వాళ్ళు లొంగరు మనుషులు అని ఎప్పుడో అన్నాడు. హ్మ్. అది ఈవేళ మనం చూపెట్టగలమా లేదా? నరేంద్ర మోడీ ఫర్మ్‌గా ఉన్నాడు. హ్మ్. అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ట్రంప్. ఎండ్ గేమ్ ఆఖరిన ఎలాగవుతాది? హ్మ్. 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భారతదేశం లొంగిపోయి అయన్నీ ఒప్పుకుంటే చేస్తారు. ఆ! ఏదైనా 25% తగ్గదు. హ్మ్. తగ్గదు. హ్మ్. ఎందుకంటే ట్రంప్ అన్ని దేశాల మీద 15% వేస్తున్నాడు. మన మీద 5, 6 ఏదో వేస్తాడు. ఆ! తగ్గదు. అది మర్చిపోవద్దు. హ్మ్. రెండోదేంటంటే అమెరికా ఇప్పుడేదో మిస్టేక్స్ చేయొచ్చు. హ్మ్. చైనాతో ఒప్పందం రాకపోతే కూలిపోతాది మొత్తం. హ్మ్. సో, అందువల్ల చైనాతో ఎలాగైనా ఒప్పందం తెచ్చుకోవాలని నిన్నటి నుంచి మీ స్టూడెంట్స్ పంపండి, ఇది పంపండి, అది పంపండి, మీతో ఉంటానని ట్రంప్ చెప్తున్నాడు. ఆ! సో, ఏదైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో అమెరికా 2, 3 తప్పులు జరిగినాయా హ్మ్. మనకి ఈజీ విక్టరీ వస్తది. ఓకే. వాళ్ళు తప్పులు చేయకపోయినా మనం ఫర్మ్‌గా ఉంటే మనకు మర్యాద దక్కుతాది. హ్మ్. వాళ్ళకి లొంగిపోతే మర్యాద ఉండదు, మనకు నష్టం వస్తది. హ్మ్. సో, మన ఆప్షన్ ఏంటంటే ఫర్మ్‌గా ఉండాలి. కానీ మేము రెడీగా ఉన్నాం కాంప్రమైజ్‌కి. మర్యాద, గౌరవమైన కాంప్రమైజ్‌కి రెడీగా ఉన్నాం. ట్రేడ్ అగ్రీమెంట్‌కి రెడీగా ఉన్నాం. అది కౌరులెళ్తున్నాయి. చేస్తున్నారు. హ్మ్. ఆళ్ళు ఒప్పుకుంటారు. ఓకే. మన విల్ ఎంతవరకు ఉన్నది? లొంగిపోతామా? బెదిరిస్తే అది, ఇది.
అది మెల్లిగా ట్రంప్ కూడా అర్థం చేసుకుంటున్నాడు. సో, ఎండ్ గేమ్ నేను హోప్‌ఫుల్‌గా ఉన్నాను. భారతదేశానికి ఓ రకంగా బాగా అవుతాది. ఓకే. ఫైనల్‌గా ఇంకొక విషయం చెప్పండి సార్. అంటే ఇప్పుడు టారిఫ్స్ స్టార్ట్ అయ్యాయి గదా! 50% దాని ప్రభావం మెల్లిమెల్లిగా పడుతోందా? కొన్ని రంగాల మీద లేకపోతే ఆల్రెడీ పడిందనుకోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ కొంతవరకు నిలబట్టి పడింది. హ్మ్. నిలబట్టి కొన్ని ఎక్స్‌పోర్ట్స్ బాగా పెంచారు, పంపించేసారు. సో, హ్మ్. మనకు 2, 3 నెలలు టైం ఉంటాది ఇంపాక్ట్ హ్మ్. రావటానికి. ఓకే. 2, 3 నెలలు టైం ఉంటాది. హ్మ్. ఎందుకంటే ఇది వస్తుందని తెలుసుకొని ఎక్స్‌పోర్ట్స్ పంపించారు. 2, 3 నెలలు టైం ఉంటాది. అది ఎలా జరుగుతుందో చూడాలి. హ్మ్. ఒక్కోసారి ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. రాకుండా ఉండవు. ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఒక సెక్టార్‌కి ఒకసారి నష్టం వస్తది. మీకిందాక ఓ మాట చెప్పా. హ్మ్. చమురు ధర ఇంటర్నేషనల్‌లో తగ్గుంటే మనకి ఏమి నష్టం జరగదు హ్మ్. ఆఖరికి. హ్మ్. ఎందుకంటే ఎక్స్‌పోర్ట్స్ దేనికి చమురు కొనుక్కోవటానికి. హ్మ్. ఎక్కువ డబ్బు మన ఎక్స్‌పోర్ట్స్ మీద చమురు కొనుక్కుంటున్నాం. డిఫెన్స్ ఐటెమ్స్ కొనుక్కుంటున్నాం. హ్మ్. అంతే. హ్మ్. సో, డిఫెన్స్ ఐటెమ్స్ ఎలా కొంటాం మనం. చమురు ధర తగ్గింది కాబట్టి హ్మ్. ట్రంప్‌ని తట్టుకోగలం. ఎవరినైనా తట్టుకోగలం. గవర్నమెంట్ ఫర్మ్‌గా ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా ఫ్రీగా రావు. హ్మ్. అంతా ఫ్రీ అలవాటైనోళ్ళు విదేశాలు ఒప్పుకోరు. ఇక్కడ హ్మ్. బాగా ఫ్రీగా తినేసి మన సిటిజన్సు ఇది ఎక్కడి నుంచో పెడుతున్నారు మోసరాదు. ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. అంతా ఎగిరిపోతాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. హ్మ్. దేశంలో మార్పు తేవాలి. టెక్నాలజీ పెంచాలి. చదువు స్టాండర్డ్స్ పెంచాలి. అమెరికా మీద ఆధారపడకూడదు. మన టెక్నాలజీ పెంచుకొని మన యువకులు బాగా చదివిస్తే ఇప్పటికంటే డిమాండ్ ఎప్పుడు మనకుంటాది. ఏ ఓకే. దేశాన్నైనా మనం తట్టుకోగలం. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. సో, అది పరిస్థితి. మొత్తానికి భారత్ మీద ప్రభావం ఆ ప్రభావం కనబడడానికి ఒక 2, 3 నెలలు పడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇదొక ఎత్తైతే మనం ఆ ప్రభావాన్ని తట్టుకోగలము. మరోవైపు స్వదేశీయంగా గూడా మనం తయారై ఉండాలి. మన విజ్ఞానము, పరిజ్ఞానము అంతా గూడా మన కోసమే మనం పెట్టుబడిగా పెట్టే పరిస్థితులు వచ్చాయంటున్నారు. ఇక ప్రపంచ పటంలో చూస్తే భారత్ ఎక్కడా తలొగ్గట్లేదు అమెరికాకు అనే సంకేతం ప్రపంచానికి అందుతోంది. అండ్ అమెరికాకు గూడా అది అందుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా కొంత ఫ్లెక్సిబుల్‌గా ఆలోచిస్తూ భారత్‌తో జాగ్రత్తగా, గౌరవంగా మెదిలితే ఖచ్చితంగా విన్ విన్ సిట్యుయేషన్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఇలాంటి కఠిన పరిస్థితులే సవాల్‌గా మారుతూ అమెరికాను ప్రశ్నించే ప్రయత్నం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో, దీనిపై మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.